ప్రధాని మోదీ ఇవాళ పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ సమావేశం కానుంది. ఈ సమావేశం ఉగ్రదాడి జరిగిన తరువాత జరుగుతుంది. అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ భేటీ కూడా జరగనుంది. అలాగే ఈ రోజు సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. పహల్గంలో పర్యాటకులపై ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఘటనకు భారత్ తగిన సమాధానమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, ఓవర్ టు యు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ప్రధాని నరేంద్ర మోడీ నిన్నటి నుంచి కూడా ఢిల్లీలో బిజీగా ఉంటున్నాడు. చాలా కీలకమైన సమావేశాలు అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా పెహల్గాం దాడి ఘటన తర్వాత వరుసపెట్టి ఢిల్లీలో అత్యంత కీలక సమావేశాలు, రోజుకొక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా నిన్నటికి మొత్తంగా త్రివిధ దళాలు, అదేవిధంగా భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి, భద్రతా వ్యవహారం ఎవరైతే సలహాదారు ఉన్నారో అజిత్ దోవల్తో సుమారు గంట సేపు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశాలలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఇక పాకిస్తాన్ పై యుద్ధం తప్పదు అనే ఒక సంకేతాలు ఇప్పటికే వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఆ సమావేశంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం త్రివిధ దళ అధిపతులకు కొన్ని కీలక సూచనలు చేశారు, ఆదేశాలు చేశారు. ఎందుకంటే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించబోము, ఇక మనం తర్వాత చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఎందుకంటే మీకు ప్రతి స్వయంగా స్వేచ్ఛగా ఉంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఒకవేళ తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించి శత్రువు పైన దాడికి దిగడానికి మీరు ఎప్పుడు మీ సమయానికి మీ అనుకూలం బట్టి మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి పూర్తి స్థాయిలో భారత ఆర్మీకి స్వేచ్ఛనిచ్చినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ప్రకటించారు. సో నిన్నటి మొత్తంగా కూడా చాలా సీరియస్ సమావేశాలు కంటిన్యూ అయ్యాయి. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా మోహన్ భాగవత్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. నెక్స్ట్ ఈ భేటీల పరంపర ఇప్పటికి కూడా ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఈ రోజు నిన్నటి వరకు కేవలం ఆ భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి భేటీ త్రివిధ దళాలతో భేటీ అయింది. సో ఈ రోజు అత్యంత కీలకం అంటే భవిష్యత్తులో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయనే సంకేతాలు ఈ భేటీలతోనే, ఈ సమావేశాలతోనే మనకు క్లారిటీ వస్తుంది అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు 3 కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి సిసిఎస్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత సెక్యూరిటీ, భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి క్యాబినెట్ కమిటీ భేటీ అవుతోంది. దీంట్లో ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ అవుతారు. సో ఈ సమావేశంలో మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, తీవ్రవాదులను అణచివేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, తీవ్రవాదుల యొక్క చర్యలను ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎలా మనము ముందుకు తీసుకెళ్లి ఆ దాడులను ఖండించడమే కాదు, భవిష్యత్తులో కూడా ఇక మరోసారి భారత్ వైపు తీవ్రవాదులు చూడకుండా ఉండాలని, తీవ్రవాదులు భారత్ పై దాడి చేయకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కేబినెట్ కమిటీ ఏదో చర్చించనుంది. సో మొత్తంగా ఇదొక కమిటీ అయితే నెక్స్ట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, సో సిసిపిఏ, సో కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఇది మరింత అత్యంత కీలకమైనది. సో గతంలో 2019లో ఎప్పుడైతే పుల్వామా దాడి ఘటనలో దాదాపుగా 40 మంది ఆర్మీ బలగాలు చనిపోయాయో, సో ఆర్మీ వాళ్ళు చనిపోయారో, ఆ తర్వాత 2019లో మొదటిసారిగా ఈ కేబినెట్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ భేటీ అయింది. ఆ భేటీ తర్వాతనే మనం పాక్ తీవ్రవాదకు సంబంధించి పాక్లోని ఆ తీవ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆ సర్జికల్ స్ట్రైక్ నిర్ణయం ఈ సిసిపిఏనే తీసుకుంది. సో మరోసారి ఈ రోజు కూడా ఈ సిసిపిఏ భేటీ ఉండడంతో ఏదైనా సంచలన నిర్ణయం దిశగా భారత్ ఉండబోతోందా, ఎందుకంటే కేవలం అంతా సర్జికల్ స్ట్రైకా, యుద్ధమా, నెక్స్ట్ భారత వ్యూహం ఏంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయబోతుంది భారత్ అనేది మాత్రం ఒక సిసిపిఏలో మాత్రం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దీని తర్వాత మరొక సమావేశం క్యాబినెట్ కమిటీ ఆన్ ఫైనాన్షియల్ అఫైర్స్. సో ఒకవేళ యుద్ధం కనుక అనివార్యమైతే, యుద్ధం చేయాల్సి వస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఆర్థికంగా పరంగా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఎలా తట్టుకోవాలనే దానిపైన కూడా సిసిఎఫ్ఏ భేటీ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 3 సమావేశాలు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత తదుపరి నెక్స్ట్ వచ్చేసి అల్టిమేట్ గా క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ క్యాబినెట్ లోనే ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. సో మొత్తంగా ఈ రోజు చాలా కీలక సమావేశాలు. సో పాకిస్తాన్ కి సంబంధించి ఏం చేయబోతుంది, తీవ్రవాదుల విషయంలో భారత్ ఏం చేయబోతున్న దానిపైన ఈ రోజు అత్యంత కీలకమైన రోజుగా చెప్పవచ్చు. చాలా
సంచలన నిర్ణయాలకు వేదికగా ఈ భేటీలు ఉండే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే భారత్ సంబంధించి ఎటువంటి అడుగులు వేస్తుందో భారత్ సంబంధించి వ్యూహాలు పదును పెడతా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం వణికిపోతోంది, భయానికి గురవుతోంది, ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే గత వారం రోజులుగా ఎప్పటికైతే పెహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయము పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సింధు జలాల విషయం కావచ్చు, ఇతరత్ర ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు సంబంధించి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఈ విద్రోహ చర్యలు కావచ్చు, తీవ్రవాదుల చర్యలను ఖండించేలో భారత్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఇది జరుగుతుండగానే మరోవైపు మాత్రం ఏదైతే అత్యంత కీలకమైన యుద్ధం విషయానికి మాత్రం ఆ యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పి పాకిస్తాన్ కూడా భావిస్తా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించిన సమాచార శాఖ మంత్రి అతాబుల్ తహారర్ కూడా ఇప్పటికే దీనిపైన ఒక ప్రకటన చేశారు. మాపై భారత్ ఎప్పటికైనా యుద్ధానికి దిగవచ్చు, రానున్న 24 గంటలు నుంచి 36 గంటలు చాలా అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో మాపై భారత్ యుద్ధానికి దిగే అవకాశాలు ఉన్నట్టు చెప్పేసి ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటిస్తున్నాడు. సో పాకిస్తాన్ ఒక రకంగా భారత్ మాపై దాడికి దిగుతుంది అనే దానికి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సంబంధించి చాలా టెన్షన్ మొదలవుతోంది. పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అంటే అంతర్జాతీయంగా ఒంటరి అయిపోయింది. కేవలం పక్కనున్న చైనా కావచ్చు, అదేవిధంగా టర్కీ లాంటి 1-2 దేశాల మద్దతు కోరే ప్రయత్నం చేస్తుంది. అవి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి, కానీ డైరెక్ట్ నేరుగా ఇవ్వకుండా తెర వెనుక ఇస్తున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం చాలా క్రూషియల్ గా ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది అనే దానిపైన అసలు టెన్షన్ పడుతూ ఉంది. భారత్ తీసుకున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం కావచ్చు, భారత్ వ్యూహాత్మక అడుగులు మాత్రం పాకిస్తాన్ కు అర్థం చేసుకోలేకపోతుంది. ఏం చేయబోతుంది భారత్ అనే దానిపైన ఒక టెన్షన్ లో పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితులు లేవని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మీడియా కొన్ని వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటున్నాయి. అదే సమయంలో ఎప్పుడైతే సింధు జలాల విషయంలో భారత్ ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టిందో అవన్నీ కూడా ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంత ఏదైతే పంజాబ్ ప్రావిన్స్ అంతా కూడా ఈ సింధు జలాలపైన డిపెండ్ అయి ఉంటుంది. అదంతా గ్రీనరీ కోసం, అంటే పచ్చని పంటలు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్థికానికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి పంజాబ్ ప్రావిన్స్ లో ఇప్పుడు ఈ సింధు జలాలు మాత్రం ఆగిపోవడంతో అక్కడ కూడా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయి. సో అది కనుక జరిగితే పాకిస్తాన్ ఇక భవిష్యత్తులో కోలుకునేది కూడా చాలా కష్టం. ఒకవైపు ఆర్థిక సంక్షోభము, పరిపాలన పరంగా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే సైనిక అధ్యక్షుల పాలన, సైనికులు, అదేవిధంగా సరైన రాజకీయ నాయకత్వం లేకపోవడం, ఇప్పటికే చాలా అనేక తీవ్రవాదం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కు ఒక రకంగా ఒకదాని తర్వాత ఒకటి అష్టదిగ్బంధన లాగా అయిపోయాయి. ఇంటర్నల్ గానే పాకిస్తాన్ కు అంతర్గతంగానే అనేక సంక్షోభాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు భారత్ గనక యుద్ధం స్టార్ట్ చేస్తే, భారత్ గనక పాకిస్తాన్ పై యుద్ధం దిగితే మాత్రం పాకిస్తాన్ కు చాలా చావు దెబ్బ తప్పదు అనేది కూడా ఇది ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా వినిపిస్తున్న వార్తలు, అదేవిధంగా కథనాలు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా నెలకొంది. ఇప్పటికే దాయాది దేశం పాకిస్తాన్ భారత్ సంబంధించి మేము తీవ్రవాదుల విషయం కఠినంగా ఉన్నాము, అదే సందర్భంలో ఏదైతే పహల్గాం దాడికి ఘటనకు సంబంధించి మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి అని బీరాలు పలుకుతా ఉంది. లేనిపోని అంటే ఒకవైపు తెర వెనుక చేసేది చేస్తూనే నంగనాచిలాగా, మరోసారి తెర ముందు మాత్రం మాకు ఏం తెలియదు అని అమాయకంగా నటిస్తుంది. సో ఇవన్నీ కూడా భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ యొక్క కుట్రలు, అదేవిధంగా ఏదైతే తీవ్రవాద దాడుల విషయాన్ని ఎప్పటికప్పుడు వాటిని నిగ్గు తెలుస్తూ వాటికి సంబంధించి ఆధారాలతో భారత్ సంసిద్ధంగా ఉంది, ప్రపంచ దేశాల ముందు నిలబెడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం అత్యంత భారత్కు సంబంధించి మాత్రం చాలా కీలకమైన రోజు. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 రోజులుగా మనం పరిణామాలు వరుసగా పెట్టి చూసుకుంటే మాత్రం ఢిల్లీ వేదికగా అనేక కీలక సమావేశాలు మొదలవుతున్నాయి. మొదటగా ఫస్ట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అందరూ కూడా అధిపతులు భేటీ అయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ఆ సందర్భంలో నెక్స్ట్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనే దానిపైన ఒక క్లారిటీ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ త్రివిధ దళాలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సో ఆ సమావేశంలో కూడా నిన్న కీలక నిర్ణయాలు తీసుకుంది, నిన్న అయిపోయింది. సో దాని తద్వారా నెక్స్ట్ ఒక్కొక్కటిగా ఫస్ట్ ఏదైతే భద్రతా దళాలకు సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని సూచనలు, సలహాలను వాళ్ళను పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా యుద్ధం జరిగితే యుద్ధానికి సంబంధించి సన్నద్ధం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నెక్స్ట్ తదుపరి ఇటు రాజకీయంగా కావచ్చు, అదే సందర్భంలో ఇటు మరోసారి కేంద్రం అధికారికంగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దానికి సంబంధించి ఈ రోజు ఈ భేటీలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నిన్న మోహన్ భగవత్ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ అయ్యారు. దాని తద్వారా ఆ తర్వాత మోహన్ భగవత్ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భేటీ అయ్యారు. సో దేశవ్యాప్తంగా మాత్రం ప్రస్తుతం ఒక హై అలర్ట్ కొనసాగుతా ఉంది. ఈ రోజు
చాలా కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆ సంకేతాలు కూడా వెలువడ్డాయి. మరోవైపు ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన కాబట్టి ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రస్తుతం దేశానికి సంబంధించి తీవ్రవాదుల దాడి నేపథ్యంలో, పెహల్గాం దాడి ఘటన నేపథ్యంలో మనం రాజకీయాలు పక్కన పెట్టి ప్రస్తుతం పాకిస్తాన్ ను ఎదుర్కోవాలి యూనిటీగా, అదే సందర్భంలో తీవ్రవాదాన్ని అంతమొందించాల్సిందే అనే ఒక తీవ్రమైన నిర్ణయంతో, సంకల్పంతో అన్ని దేశం మొత్తం ఉందని చెప్పవచ్చు. సో ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రతి సందర్భం అవకాశం వచ్చినప్పుడల్లా పెహల్గాం దాడి ఘటన తర్వాత పలు సందర్భాల్లో ఈ యొక్క తీవ్రవాదాన్ని అణిచివేయడానికి సిద్ధంగా ఉన్నాము, చాలా కఠిన నిర్ణయాలు తప్పవంటూ కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో ప్రస్తుతం మనం తీసుకుపోతున్న నిర్ణయాలకు యావత్ భారతదేశం ఒక్కటిగా ఉండి దాదాపు 140 కోట్ల మంది జనం అంతా కూడా ముక్త కంఠంతో ఒక్కటిగా నిలిచి భారత్ ఏదైతే భారత్ పై జరిగిన దాడిని ఖండిస్తూనే దానికి తగిన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా శత్రువులకు అదేవిధంగా తీవ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సో మొత్తంగా ఈ రోజు అల్టిమేట్ డేగా చెప్పవచ్చు. ఇదంతా ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు భారత ఆర్మీ బలగాలు కూడా తన పని తను చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో మొత్తం తన పట్టును కొనసాగిస్తోంది. ఎక్కడికక్కడ భద్రతా బలగాలు మోహరించింది. ఆ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి పాక్ బలగాలు భారత్ను రెచ్చగొట్టే విధంగా కాల్పులకు తెగబడుతోంది. దానికి ధీటైన సమాధానం ఇస్తోంది. అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా దక్షిణ జమ్మూ కాశ్మీర్ లో సంబంధించి తీవ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ ఉందని గుర్తించిన ఆర్మీ బలగాలు అక్కడ ప్రత్యేకంగా సోదాలు నిర్వహిస్తూ ఉంది. అదే సందర్భంలో ప్రతి ఇంటిని చల్లడపడుతూ అనుమానాస్పదం ఉన్నటువంటి ఇంతమందికి ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులు వారిని గుర్తించే పనిలో పడింది. అదే సందర్భంలో కొంతమంది మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు ఎవరైతే భారత జాబితాలో లేకపోతే జమ్మూ కాశ్మీర్ పోలీసుల లిస్ట్ లో ఉందో వాళ్ళందరి ఇల్లు కూడా నీలమట్టం చేశారు. సో తద్వారా తీవ్రవాదులపై మా చర్యలు సీరియస్ గా ఉంటాయనే ఒక సంకేతం ఇప్పటికే పాస్ చేసింది. భారత్ చర్యలతో లేకపోతే భారత ఆర్మీ చర్యలతో పాకిస్తాన్ కూడా భయపడుతోంది. ఇప్పటికే తనకు సంబంధించినటువంటి ఈ యొక్క తీవ్రవాద మూకలకు కొంత హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేసినట్టుంది. వెంటనే పీఓకే సమీపం నుంచి తమ గుడారాలు ఎత్తేయాల్సిందిగా పాకిస్తాన్ ఇప్పటికే ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా సంచలనంగా మారుతా ఉంది. భారత్ తీసుకునే నిర్ణయం మాత్రం పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టిస్తుందని చెప్పవచ్చు సునీత.